పుష్పతో నేషనల్ వైబ్, పుష్ప 2తో పాన్ ఇండియా స్టాంప్, ఇక ఇప్పుడు పాన్ వరల్డ్ టార్గెట్. అల్లు అర్జున్ ఈసారి గేమ్ చిన్నది కాదు, స్కేల్ గ్లోబల్. పుష్ప 2 ద రూల్ తో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన తర్వాత బన్నీ నెక్స్ట్ మూవ్ డైరెక్ట్ గా ఇంటర్నేషనల్ మార్కెట్ మీదే. కాలీవుడ్ మాస్ మాస్టర్ అట్లీ డైరెక్షన్ లో సన్ పిక్చర్ బ్యానర్స్ పై తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ కేక్. హాలీవుడ్ టచ్, సూపర్ హీరో వైబ్, టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ ఇవన్నీ కలిస్తే ఇది జస్ట్ మూవీ కాదు, ఓ సినిమాటిక్ యూనివర్స్ స్టార్ట్ అన్నట్టుంది. బన్నీ ఈ మూవీలో 3 డిఫరెంట్ రోల్స్ కనిపిస్తున్నాడట. తండ్రి, కొడుకు, విలన్, అదే ట్రిపుల్ ఇంపాక్ట్. ఇందులో ఫాదర్ క్యారెక్టర్ కి ప్రాస్థెటిక్ మేకప్, హై అండ్ విజువల్ ఎఫెక్ట్ వాడుతున్నారట. ఇప్పటికే ఏఐ జనరేటెడ్ లుక్స్ సోషల్ మీడియాలో వైరల్. బన్నీ మేకోవర్ చూస్తేనే ఇది మనం చూసిన స్టైల్ స్టార్ కాదు, ఇది గ్లోబల్ సూపర్ హీరో అన్న ఫీలింగ్ వస్తుంది. బాలీవుడ్ సూపర్ లేడీ దీపికా పడుకునే ఈ మూవీలో పవర్ఫుల్ వారియర్ గా కనిపించనుంది. ఇక నేషనల్ క్రష్ రష్మిక మందాన ఫస్ట్ టైం నెగటివ్ షేడ్ తో షాక్ ఇవ్వబోతుందట. ఇక టైం ట్రావెల్, త్రిపాత్రాభినయం అంటూ గుర్తొచ్చేది 24. ఆ మూవీలో సూర్య తండ్రి, కొడుకు విలన్ గా అదరకొట్టాడు. ఇప్పుడు బన్నీ ప్రాజెక్ట్ కూడా అదే ఫార్ములాలో ఫాలో అవుతుందా అన్న చర్చ నెట్టింట జోరుగా సాగుతుంది. కానీ అసలు క్లారిటీ మాత్రం అఫీషియల్ గా అనౌన్స్మెంట్ వరకు వెయిట్ చేయాల్సిందే. AA22A6 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ ఫ్యాంటసీ యాక్షన్ డ్రామా ముంబై బ్యాక్గ్రౌండ్ లో నడుస్తుందట. బన్నీ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ మూవీగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ 2027 సమ్మర్ కు పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ రిలీజ్ టార్గెట్ చేస్తుంది. మొత్తానికి ఇది జస్ట్ మరో సినిమా కాదు, బన్నీ గ్లోబల్ లెవెల్ కి జంప్ చేసే అటెంప్ట్. ఈ రిస్క్ వర్కౌట్ అయితే స్టైల్ స్టార్ నుంచి వరల్డ్ స్టార్ కి అప్గ్రేడ్ అవటం టైం మ్యాటర్స్ మాత్రమే.